ఎలా కమిట్ అవుతావమ్మా? నాకు అర్థం కావట్లా. మళ్ళీ సిగ్గు లేకుండా దాని గురించి చెప్తున్నావు. అయినా తమ్ముడితో కమిట్ అవ్వడం ఏంటమ్మా? నాకు అర్థం కాదు. అక్క వరుస అవుతుంది, ఏముందిలే అవతలేకపోతలేదని కమిట్ అయ్యావా? ఎన్నిసార్లు చెప్తున్నా మేడం, అసలు వింటానే లేదు. సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తుంది నాకు కాల్ చేసి. ఏం మాట్లాడుతున్నా? ఒకసారి పోయిన తర్వాత తప్పేముందని. వీడు మనిషి ఆ జంతువు నాకు అర్థం కాలేదు. ఏం పుట్టాడు వీడు? వీడికి విలువలు లేవేంటి? ఎన్నిసార్లు నాకు ఇష్టం అంతే. దానికే మేడం, మరి అలవాటు ఏం చేస్తాం మేడం. హాయ్ హలో, నేను మీ లక్కీ. ఈరోజు ఒక అక్క తమ్ముడు సమస్య మన దగ్గరికి వచ్చింది. వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అసలు ఏంటో ఆ సమస్య. చెప్పండమ్మా. మేడం నమస్తే, నా పేరు వరా. ఏంటంటే నాకు తమ్ముడు వరుస అవుతాడు. చెప్పాలంటే కూడా నాకు సిగ్గేస్తుంది, బట్ చెప్పుకోలేక తప్పదు. కానీ వాడు పెట్టే టార్చర్ అట్లుంది నాకు. ఆ అబ్బాయితో అనుకోలేని ఒక సంఘటనలో మీట్ అవ్వాల్సి వచ్చింది నేను. సో అర్థం కాల. అనుకోని సందర్భంలో మీట్ అంటే ఎవరు లేనప్పుడు ఇంటికి వచ్చాడు అనమాట. తమ్ముడు కదా అని నేను దగ్గర కూర్చోబెట్టుకొని మామూలుగా నేను వర్క్ చేసుకుంటున్నా. సో వాడు ఇంకా నా మీద అలా ఇలా చేస్తూ కమిట్ అవ్వాల్సి వచ్చింది. మీ తమ్ముడైనా అతను? చిన్నమ్మ అబ్బాయి. చిన్నమ్మ అబ్బాయి అయితే అలా ఎలా కమిట్ అవుతావమ్మా? నాకు అర్థం కావట్లా. మళ్ళీ సిగ్గు లేకుండా దాని గురించి చెప్తున్నావు. అది ఎలా జరిగిపోయింది మేడం. ఇప్పుడేమో నేను వద్దు అంటున్నా కూడా వాడు వినకుండా నువ్వే కావాలి అనేసి నా వెంట పడుతున్నాడు. కొంచెం మీరే వాడికి నచ్చి చెప్పరా మేడం ప్లీజ్. ఇది నేను చెప్పాలా? ప్లీజ్. చేసేటివన్నీ పనికి మాలిన పనులు. మళ్ళీ దీన్ని మీరు నచ్చి చెప్పండి, మీరు సెట్ చేయండి అంటే ఎలా ఎలా మాట్లాడతాం ఇలాంటి విషయాలు? అయినా తమ్ముడితో కమిట్ అవ్వడం ఏంటమ్మా? నాకు అర్థం కాదు. ఫోన్ చేసి రమ్మని చెప్పు, మాట్లాడదాం. హలో, ఎక్కడున్నావు? రూమ్కి రా. సరే వస్తున్నాను. రాని మాట్లాడదాం. ఈడే నా హీరో. ఏంటయ్యా ఏంటి నీ బాధ? అదే ఒకసారి కమిట్ అయ్యి ఉన్నాను. నాకు బాగా నచ్చి ఇంకా ప్రొసీడ్ అవుదాం అనేసి అలాగనుకున్నాను. ఆవిడ అక్క అన్న విషయం తెలుసా నీకు? కజినే కదా మేడం. అయితే కజిన్ అయితే కొద్దిగా దూరం ఉంటుంది కదా. అంటే తోడ పుట్టిన దానికి కజిన్ సిస్టర్కి తేడా ఏముంటుంది నాకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి అక్క తమ్ముడు అక్క అక్కనే పిలిచావు కదా ఈవిడ్ని. నేను ఉండేది వేరే ఊర్లో ఉంటాను. ఆవిడ ఎప్పుడు అక్కని పిలవలేదు, వరుస అవుతుంది. పిలవలేదు, అక్క వరుస అవుతుంది. ఏముందిలే అవతలేకపోతలేదని కమిట్ అయ్యావా? ఏం సరదారా? నీ సరదా తగలయ్యా. ఏం నేర్పిస్తున్నావు నువ్వు సమాజానికి? నాకు అర్థం కాదు. ఏంటో మేడం అంత ఇరిటేట్ అవుతున్నారు. ఇరిటేట్ అవ్వరా? ఉద్ధరించావా నువ్వు ఇరిటేట్ అవ్వకుండా ఉండడానికి? అప్పుడు పొరపాటు జరిగిపోయింది, ఇంకొద్దు నా జీవితంలో నుంచి వెళ్ళిపో అని చెప్తుంది కదా ఆవిడ. మేడం ఇక్కడంటే పట్టించుకుంటారు, వేరే అదర్ స్టేట్ లో ఇవేం పట్టించుకోరు. నువ్వు స్టేట్ల గురించి మాట్లాడుకో, అంత సీన్ నీకు లేదు. ప్రజెంట్ చెప్పు. మన కల్చరు అక్క తమ్ముళ్ళు పడుకోవచ్చు, అన్న చెల్లెళ్ళు పడుకోవచ్చు అంటే ఈ పెళ్లిళ్ళు పేరెంటాలు ఒక రిలేషన్షిప్ ఒక డిగ్నిటీ మనకి ఎందుకు ఉంటది? మన కల్చర్ అంటే ఎంత వాల్యూ ఉంది, దానికి నాశనం చేస్తున్నారేంట్రా మీరు? అనుకోకుండా కలిసి ఉన్నారు. ఇంకా నాకు బాగా నచ్చే ఇంకా ప్రొసీడ్ అవుతున్నాను అంతే. ఎలా అవుతా? ఆవిడ వద్దు అని చెప్తుంది కదా, నాకు వద్దు వదిలే అని చెప్తుంది కదా. ఇప్పుడు ఏడో అప్పుడు ఏడ్చావు కదా, ఇప్పుడు ఏడు. ఆ ఏడు పెద్ద ఎన్నిసార్లు చెప్తున్నా మేడం, అసలు వింటానే లేదు. ఈయన వినకుండా నన్ను వేధిస్తా ఉన్నాడు. జరగని అనుకోకుండా సంఘటనలు జరిగింది వదిలేసే ఇంకా అంటే కూడా అసలు నాన్ స్టాప్ టార్చర్. ఇప్పుడు ఈ విషయం బయటికి వెళ్తే నీ పరువు పోతుంది. కళ్ళు పోసుకొని పాలు తావద్దు, ఎవరు చూడలేదులే అనుకుంటే ఇలా ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు బయటపడుతుంది. ఆవిడకి ఒక గౌరవమైన జీవితం, నీకు ఒక గౌరవమైన జీవితం కావాలి కదా. అంటే అదంతా నేను చూసుకుంటాను మేడం.
ఏం మీరు చూసుకుంటావు? అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. డైరెక్ట్ గా అసలు రాదు. నేను టెన్షన్ పడట్లా. నాకు కాల్ చేసి మీరు కొంచెం ఇది సెట్ చేయండి, మా ఇంట్లో వాళ్ళకి మా ఆయనకి తెలిస్తే నేను తల ఎక్కడ పెట్టుకోవాలి, నేను సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తుంది ఇవిడ నాకు కాల్ చేసి. మరి కాదా నువ్వు చేసే మరి పని ఏంటి? ఫస్ట్ స్టార్టింగ్ లో ఎందుకు కలిసా? అరే అప్పుడు తెలియకుండా జరిగిపోయింది, వద్దు అని చెప్తున్నాను కదా. మళ్ళీ ఇప్పుడు జరిగినా ఒకసారి జరిగినా 100 సార్లు జరిగినా తప్పే. ఇదే చెప్తాడు మేడం. ఇంకా ఎంత చెప్పినా ఎన్నిసార్లు జరిగినా ఒకటే కదా. ఇంకా ఒకసారి పోయిన తర్వాత ఇంకేముంది? ఏం మాట్లాడుతున్నా? ఒకసారి పోయిన తర్వాత తప్పేముందని. ఆవిడ చెప్తుంది కదా నాకు అవ్వదు, నేను చేయలేను, ఇంకా వదిలేయని. ఇప్పుడు ఆవిడకి నచ్చితేనే కదా కమిట్ అయ్యి, ఇప్పుడు ఆవిడే చెప్తుంది కదా వద్దని. నేను మళ్ళీ వదలను మేడం. ప్రౌడ్ గా ఒకసారి జరిగినా 100 సార్లు జరిగినా ఒకటి అంటావేంటి? ఎరుమండలాగా చెప్తే అర్థం కదా. నాకు నచ్చింది నేను చేస్తాను మేడం. నీకు నచ్చింది నీ జీవితంలో నువ్వు చేసుకోరా, ఈవిడ జీవితంలో చేస్తానంటావేంటి? మరి అలాంటప్పుడు కమిట్ అవ్వకూడదు ఫస్ట్ స్టార్టింగ్ లో. ఇప్పుడు ఏంటి, నువ్వు వదలవు, వదలలేదు మేడం. వీడిని వదిలించుకోలేవు. ఒక పని చెయ్యి, వీళ్ళ అమ్మా నాన్నల దగ్గర మీ అమ్మా నాన్నల దగ్గర ఈ పంచాయతీ పెట్టేద్దాం. ఇప్పుడు లెక్కలు కదా మేడం. మీరు ఏదో హెల్ప్ చేస్తారని పిలిచాను. అమ్మ నాన్న వీడు వింటున్నాడా? వీడు మనిషి ఆ జంతువు నాకు అర్థం కాలేదు. ఏం పుట్టాడు వీడు, వీడికి విలువలు లేవేంటి? ఇప్పుడు ఆవిడని కూడా నేను ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా. నేను ఎప్పుడూ టార్చర్ కాదు. పెట్టలేదు. ఇప్పుడు సంసారం ఏమవుతుంది నాకు తెలియకుండా అరే చేద్దాం. వద్దు, ఏదో జరిగిపోయింది వదిలేసి. మరి ఎందుకు అలవాటు చేశాను? చూడమ్మా అది ఒకసారైనా ఎన్నిసార్లైనా నాకు ఇష్టం అంతే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆవిడ ఫ్లోలో కమిట్ అయిపోయింది. ఇప్పుడు కుటుంబం పరుగు పోతుంది, విలువలతో బ్రతకాలిగా. పోయే వరకు ఆవిడకి పిల్లలు ఉన్నారు, నీకు పెళ్లి అవ్వాలి, మంచి భవిష్యత్తు ఉంది. వద్దు ఇంక ఇది ఇంతటితో ఆపేయండి. అంతేనంటారా? అంతే కదా. ఇది మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను, నాకు నచ్చిందంటే ఎలా, నాకు అర్థం కాదు. సరే మేడం, నాకు కొద్దిగా టైం కావాలి. మరి నేను ఉండండి ఒకేసారి ఆపలేను. కొద్ది టైం తీసుకుని ఆపుతాను. ఇది పిచ్చి అంటారా రై? టైం దేనికి అడుగుతున్నావు నువ్వు? దానికే మేడం. ఈ సమాజం నలుగురు లేకపోతే నీకు భవిష్యత్తు ఉండదు. నీకు కుటుంబం ఏడ్చిందిగా, దానికి పరువు మర్యాదలు ఉన్నాయి కదా. నీకు లేవు, ఎలాగో నువ్వు గాలికి పుట్టిన గాలేదవు. చాలా పెద్ద కుటుంబం మేడం. మీ కుటుంబంలో వాళ్ళందరూ ఇంతేనా? లేదు. మరేంటి ఇది తప్పు అని కూడా నువ్వు రియలైజ్ అవ్వట్లా? సరే మేడం, అయితే మీరు చెప్పారు కాబట్టి పెద్ద మనిషి కింద నేను ఒకేసారి మా ఆన్లైన్ ఒక్కసారి వదిలేస్తాను మేడం, వదిలేస్తాను. బుద్ధి లేకుండా మాట్లాడకు. ఒకేసారి మాట్లాడను అంటే దీనికి ఇన్స్టాల్మెంట్ ఏమైనా కావాలా నీకు? ఆవిడ నెంబర్ డిలీట్ చేసేసే, ఆమెని కలవకు. నీకు కుదిరితే ఈ ఊరు వదిలేసి ఇంకో ఊరికి పోయి చావు. సరే మేడం. సరేనా? పో ఘనకారం ఏం చేసి ఒకసారి చేస్తే ఒకటి, 100 సార్లు చేస్తే ఒకటి అని సన్నాసి. ఈ సన్నాసిని ఇంటికి రానిచ్చుకోకు. నువ్వు వాడి నెంబర్ బ్లాక్ చేయి ఫస్ట్. నువ్వు ఇంటికి డోర్ తీస్తేనే కదా వాడు వస్తాడు. చుట్టాల అబ్బాయి కదా అని పిలిచాం, కానీ ఇట్లా అనుకోలేదు కదా. నీకు బుద్ధి లేకుండా బుద్ధి లేని పనులు చేసి చుట్టాల అబ్బాయి కదా అని చేరదీస్తాను. ఏంటమ్మా నాకు అర్థం కాదు. ఇంత వయసు వచ్చింది, మెచ్యూరిటీ లేదు. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకో. అబ్బాయి నెంబర్ బ్లాక్ చేయి ఫస్ట్. ఓకే సరే, నేను ఉంటా.